కాసేపట్లో తెలంగాణ శాసనసభ ప్రారంభం కానుంది. ఇవాళ ప్రశ్నోత్తరాలపై సభలో చర్చించనున్నారు. సరూర్ నగర్ చెరువు సుందరీకరణ, దళిత విశ్వవిద్యాలయం ఏర్పాటుపై చర్చించనున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపుపై, అలాగే మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాల పెంపుపై సభ్యులు చర్చించనున్నారు. పశుసంవర్ధక శాఖ, ఫిషరీస్, కార్మిక ఉపాధి శాఖ పద్దుపై, అగ్రికల్చర్ మార్కెటింగ్ కోఆపరేషన్ అండ్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ పద్దు కూడా చర్చకు రానున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు. కరుణాకర్, మరి కాసేపట్లో అసెంబ్లీ 7వ రోజు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మనం చూసాం నిన్న రాత్రి 9 గంటల వరకు కూడా అసెంబ్లీ హాట్గా జరిగింది. అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం, విమర్శలు, ఆరోపణలు జరిగిన పరిస్థితిని మనం చూసాం. వాస్తవికతకు దగ్గరగా బడ్జెట్ ప్రవేశపెట్టామని చెప్పి ప్రభుత్వం చెప్తే ఏమాత్రం వాస్తవికత లేదు. అందులో గత బడ్జెట్లో చెప్పిన అంశాలనే ఇప్పటివరకు అమలు చేయలేదు. ఈ బడ్జెట్లో కూడా ప్రజలను మోసం చేసే విధంగా ప్రభుత్వం బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిందని చెప్పి కూడా ప్రతిపక్షాలని కూడా ఆరోపించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ రోజు కూడా ప్రశ్నోత్తరాల సమయంలో కొన్ని కీలక ప్రశ్నలు ప్రతిపక్షాలు అడగబోతున్నాయి. అందులో రహదారుల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో రహదారులు నిర్మించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. దీనిపైనే బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి హరీష్ రావు క్వశ్చన్ అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ సందర్భంగా కూడా కొంత వాగ్వాదం జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో 60-40% ఈ రోడ్లు నిర్మించాలని భావిస్తోంది. దీనికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలపై టోళ్లు యొక్క భారం వేసే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఈ ప్రశ్న సందర్భంగా కూడా ప్రభుత్వానికి ప్రతిపక్షానికి కొంత వాగ్వాదం జరిగే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు చాలా కాలంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. దీనిపై కూడా ఈ రోజు అసెంబ్లీలో క్వశ్చన్ రాబోతుంది. దీనిపై కూడా ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అన్నది కొంత ఆసక్తికరంగా మారుతుంది. ఇక ఈ రోజు మొత్తం 4 పద్దులపై చర్చ జరగబోతోంది. పశుసంవర్ధక శాఖ, ఫిషరీస్ కావచ్చు, ఆరోగ్య శాఖ కావచ్చు, దాంతోపాటు ఉపాధి కార్మిక శాఖ, ఇక బీసీ సంక్షేమం, రవాణా శాఖ, ఈ పద్దులపై చర్చ జరుగుతోంది. మనం చూసాం ఈ మధ్య బీసీ కులగణన చేశారు. బీసీ రిజర్వేషన్లలో చట్టం చేయడంతో పాటు కేంద్రానికి ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి బీసీ సంక్షేమంతో పాటు ఇటు ఆరోగ్య శాఖపై కూడా చర్చ సందర్భంగా కొంత వాగ్వాదం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఆరోగ్యం అంటే హాస్పిటల్లో ఏమాత్రం మౌలిక వసతులు లేవు, కనీస వసతులు లేక రోగులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాబట్టి ఈ పద్దుల సందర్భంగా కూడా ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు మధ్య విమర్శలు, వాగ్వాదం జరిగే అవకాశం కనిపిస్తోంది. హరీష్, థాంక్యూ కరుణాకర్.